అంటే నిషా బ్రతికే ఉందా? అవును సార్, కానీ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆవిడ గురించి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఫేక్ రికార్డ్స్ కూడా రెడీ చేశారని అక్కడున్న నర్సు ద్వారా తెలిసింది. ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేశారంటే దీన్ని వెనక పెద్ద కుట్రే జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ కూడా కనుక్కో. ఎస్ సార్, నేను అదే పనిలో ఉన్నాను. లీగల్గా ఈ కేసు డీల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు సార్. కాకపోతే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుట్రలు కుతంత్రాల మీదే బతుకుతుంది. అవసరం కోసం ఏదైనా ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీలైనంత త్వరగా మిగిలిన డీటెయిల్స్ కూడా కనుక్కోండి. ఓకే సార్. ఏంటి సార్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏదైనా కొత్త కేసు గురించా? కొత్తది కాదు, పాతదే. దానికి సంబంధించిన నిజాలే కొత్తగా తెలుస్తున్నాయి. ఏంటా నిజాలు? ఎవరిదా కేస్? యాక్సిడెంట్ అయిన నిషా చనిపోలేదు, ఇంకా బతికే ఉంది. ఏంటి తరుణ్ నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు నా మనసులో ఉన్న అనుమానం ఈ రోజే నిజమని కన్ఫర్మ్ అయింది. అయితే నిషా ఎక్కడుంది? అదే తెలీదు. ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ నిషా అమ్మ నాన్న. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి కుట్ర చేస్తున్నారా? అవును. కిరణ్ పల్లవి గెస్ట్ హౌస్లో లాక్ అవ్వడం, ఫోటోలు లీక్ అవ్వడం, దీని వెనక్కి కూడా ఖచ్చితంగా నిషా కుట్ర ఉంటుందన్న అనుమానం. ఆ అనుమానంతోనే స్వర్ణని క్వశ్చన్ చేయడానికి వెళ్తే కమిషనర్తో కాల్ చేయించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కిరణ్ చేత కేసు పెట్టించి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నిషా పేరెంట్స్ ని ఎంక్వైరీకి పిలిస్తే నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది కదా. ఉంది, కానీ ఫోటోలు లీక్ అవ్వడం వల్ల కిరణ్ పల్లవి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఉష కూడా ఎంక్వైరీ వద్దని రిక్వెస్ట్ చేసింది. నిజాలు బయటపడడం కన్నా ముందు మన పరువే పోతుందేమో అన్న ఆలోచనతో నేను కూడా వదిలేశాను. ఆ నిషా నిజంగా మనిషి కాదండి, రాక్షసి. మన మధ్య లేకపోయినా సరే కిరణ్ ఎందుకు బాధ పెట్టాలనుకుంటుందో. కిరణ్ ఒక్కడే కాదు హారిక, ఉష కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ జీవితంలో సంతోషాన్ని దూరం చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. చచా, ఏం మనుషులండి! మంచి చేయడానికి మనసు రాదు కానీ బాధ పెట్టడానికి మాత్రం కుట్రలు చేస్తారు. వాళ్ళకి దూరమైన సంతోషం ఎవరికి దక్కకూడదని నీచగా ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళనే తేళ్లు అంటారు. మనం మంచి చేయాలని పక్కకు జరిగినా మనల్నే కొడతారు. వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితంలోకి విషం ఎక్కిస్తారు. హారిక, నిషా గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. సరే తరుణ్. చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన సరాగాల వేళ కృష్ణ సమీపించవా పరాగాల సేవనికే నివేదించనా ఏమండి, మన కిరణ్ పాడిన పాట? అవును, పాట రాసింది కూడా మన ఉషానే. ఒక పాటకి మంచి పదాలు రాగం కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కిరణ్ ఉషల పాటలు వింటే అలానే అనిపిస్తుంది. రాగం పదం కలిసి అద్భుతమైన పాట అయినట్టే ఉషా కిరణ్ల జంట కూడా అద్భుతమే అనిపిస్తుందండి. అవును, నిజమే. నీ కొడుకు కోపాన్ని నా కోడలు ఓపికతో చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అదేంటి నా కొడుకు మీ కోడలు అంటూ వేరు చేస్తున్నారు? ఇద్దరూ మనకొకటే. అలా కాదులే కిరణ్మయ్యి. మా అమ్మ నాకు ప్రాణం పోస్తే ఉష నాకు పునర్జన్మనిచ్చింది. తనని కోడలుగా కన్నా అమ్మగా భావిస్తేనే
నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది. అందుకే నా కొడుకు కన్నా కోడలంటేనే రవ్వంత ప్రేమ ఎక్కువ. అవును, ఒకసారి మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏంటి సడన్ గా? కొడుకుని కోడల్ని ఇద్దరిని చూడాలనిపిస్తుంది. సర్జరీ అయినప్పటి నుంచి ఉషా వస్తూనే ఉంది, కానీ కిరణ్నే చూడలేదు. సరేనండి, ఫోన్ చేసి రమ్మని చెప్తాను. నానా, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను నాన్న, కూర్చోండి. నీకు 100 ఏళ్ళరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరే వచ్చారు. మావయ్య, మీకు మా మీద ఎలా ప్రేమ పుట్టిందో మీ అబ్బాయి గారు కూడా అమ్మా నాన్నల్ని చూడాలని ఒకటే గోల కంగారు పెట్టి మరీ లాక్కొచ్చారు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు నిషా కాదు, పల్లవి. అది బయట ప్రపంచానికి, మాకు కాదు. అసలేమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏమైందా? నీ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక మాకు పిచ్చెక్కిపోతోంది. ఫారెన్ లో ఉన్నానని చెప్పారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఫారెన్ అంటే బ్లాక్ హోల్ కాదు, వెళ్తే తిరిగి రాకపోవడానికి. పోలీసులు నీ ఫ్రెండ్స్ నిషా ఎప్పుడొస్తుంది, ఎలా ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? వాళ్ళెవరి కోసమో నా మీద సీరియస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాన్నా? నువ్వైనా చెప్పాలి కదమ్మా. మీ అమ్మ చెప్పడం కాదు, ఈ రోజు నేను చెప్తున్నాను విను. ఇన్ని రోజులు కిరణ్మయ్యలో బతుకుతున్నావు, వాడికి దగ్గరవ్వాలని చూస్తున్నావు. నాకైతే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అనిపించట్లేదమ్మా. అప్పుడే ఎలా ఫిక్స్ అవుతారు నాన్న? ఇంకా ట్రై చేస్తున్నాను కదా. ఇంకెంతకాలం అమ్మా? ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు మేం విన్నాం, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఒక ఆడపిల్ల తండ్రిగా నీ పెళ్లి చేయడం నా బాధ్యత. వాణ్ణి మర్చిపోయి నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. అమ్మా, ఆల్రెడీ నా పెళ్లి గురించి నీతో చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు చెప్పిందే మీ నాన్నకు చెప్పాను. నా మీద సీరియస్ అయ్యి ఆవేశంగా ఇక్కడికి లాక్కొని వచ్చారు. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్నే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండిపోతాను. నువ్వేమైనా పగబట్టిన పాంచాలి అనుకుంటున్నావా? చూడు, అన్నీ ఇక్కడే వదిలేసి మర్చిపోయి నిషాగా మన ఇంటికి రా. మా నిషా తిరిగొచ్చిందని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అసలు మైండ్ పనిచేస్తుందా మీకు? అలా చేస్తే ప్రపంచానికి పరిచయం కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంటాను. ఎన్ని రోజులు నా మంచితనం, సిన్సియారిటీ మొత్తం నాటకం అని బయటపడుతుంది. కిరణ్ చేతిలో నా ప్రాణం పోతుంది. చూడమ్మా, నేనుండగా నీకే ప్రమాదం జరగదు. నువ్వు మాత్రం పల్లవిలా బతకడానికి వీల్లేదు. ఈ రోజే ఈ నాటకానికి ముగింపు చెప్పు. నాన్న ప్లీజ్, మీరు కోపడి నాకు కోపం తెప్పించకండి. చాలా ఓపికతో సహనంతో మాట్లాడుతున్నాను. నాకు 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలల? దేనికి? ఈ 2 నెలల్లో కిరణ్ని నా వైపు తిప్పుకోకపోతే, తాళి కట్టించుకోకపోతే మీరు చెప్పినట్టే వింటాను. చూడమ్మా, ఇన్నాళ్ళు సాధించలేనిది ఈ 2 నెలల్లో ఎలా అవుతుంది? దాని గురించి మీకు తెలియడం లేదండి. ఏదైనా అనుకుందంటే ఎలాగైనా సాధిస్తుంది. 2 నెలలు టైం అడుగుతోంది కదా, ఇవ్వండి.